Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. మనం సంపాదించిన సొమ్ముని ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఎలా మెరుగైన లాభాలు సంపాదించాలో తెలియజేయాలనే ఉద్దేశంతో వివేకం ప్రారంభించిన లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఇప్పటి వరకు అంటే గత కొన్ని వారాలుగా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయబోయే ముందు తెలుసుకోవాల్సినటువంటి కనీస విషయాలపై దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేసే వ్యక్తులు లేదా సంస్థలు లేదా ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరో కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారందరినీ కూడా కొనటానికైనా అమ్మటానికైనా ప్రేరేపించేటువంటి అంశాలు ఏమిటో కూడా తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రస్తుతం మనం చేయవలసిన పని ఏంటంటే ఇవన్నీ తెలుసుకున్న మనం వాటన్నిటినీ కూడా క్రోడీకరించి స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ని ఎప్పుడు ఎందుకు కొనాలి, కొన్న తర్వాత ఎంతకాలం ఉంచుకోవాలి, ఉంచుకున్న తర్వాత ఏ సమయంలో ఏ సందర్భంలో అమ్ముకోవాలి కూడా తెలుసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో నుండి తెలుగు ఇన్వెస్టర్లు కూడా కొంత గొప్ప సంపాదించుకోవడానికి అవకాశం లభిస్తుందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు వస్తున్నటువంటి నానుడి అంటే కలకాలంగా చాలా కాలంగా మనకు వినపడుతున్నది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఎప్పుడు కూడా దీర్ఘకాలంలో పెట్టుబడి చేయండి అంటారు. దానికి తెలివితేటలు లేని వాళ్ళు, కొద్ది గొప్ప తెలివి తక్కువ వాళ్ళు ఇచ్చేటువంటి భాష్యం ఏమిటంటే ఏదైనా స్టాక్ కొనుక్కోండి, లాంగ్ టర్మ్ దాన్ని పట్టు కూర్చోండి అని చెప్తారే కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్లో చేసిన పెట్టుబడి లాంగ్ టర్మ్ దృష్టితో పెట్టాలి. కానీ ఒకే స్టాక్ని ఎలా ఉన్నా కూడా దానికొనే నమ్ముకుని దానిపైనే భారం వేసి దానితోనే కాలం వెళ్ళదీయటం మంచి పని కాదు అని ఎక్కువ మంది చెప్పే ప్రయత్నం చేయరు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. రాబోయే ఎపిసోడ్లో మీరు కనుక రెగ్యులర్గా మన ప్రోగ్రాం ఫాలో అయినట్లయితే ఎందుకు నేను ఈ విషయాన్ని నొక్కి చెప్పవలసి వచ్చిందో కూడా మీకు ఇట్లే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే ప్రస్తుతం మనకందరికీ వినపడుతున్నటువంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత లాభదాయకమో కాదో తెలుసుకోవాలి అంటే కొన్ని గణాంకాలు లేదా కొన్ని స్టాటిస్టిక్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పాలి. ఎందుకంటే 2012 నుంచి 2017 వరకు అంటే 5 సంవత్సరాల కాలం కనుక ఎవరైనా కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే ఎంత రిటర్న్స్ వచ్చాయో చూద్దాం. ఆ తర్వాత అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అంటే ఇండెక్స్ పరంగా కనుక చూసినట్లయితే దాదాపుగా 11.52% చొప్పున సంవత్సరానికి ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మీకు పెరుగుతూ వచ్చింది. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేకుండా. మరి వినటానికి బాగానే ఉంది కదా, 11.52%, బ్యాంకులో 7-8% కన్నా ఎక్కువ వడ్డీ ఇవ్వటం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్లో ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇంత. కానీ మీలో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో ఇండెక్స్లో కన్నా కూడా స్టాక్స్ను కొనుక్కోవటం పైన దృష్టి పెడుతూ ఉంటారు. అంటే మీరందరికీ కూడా చెప్పేటువంటి అంశం ఏంటి, ఒక స్టాక్ ఎన్నుకోండి, ఆ స్టాక్ను కొనుక్కోండి, లాంగ్ టర్మ్ ఉంచుకోండి అని చెప్తారు. ఇక్కడ నేను ఒక స్టడీ ఏం చేశానంటే 2012 నుంచి 2017 వరకు మార్కెట్లో ఉన్న అన్ని షేర్ల గణాంకాలు అంటే 2012లో ట్రేడ్ అవుతూ 2017 వరకు మార్కెట్లో ఉన్న షేర్లన్నింటినీ కూడా తీసుకుని వాటి యొక్క ధరల్లో ఏమాత్రం మార్పులు వచ్చాయో, ఎన్ని లాభాలను ఇచ్చాయో, ఎన్ని నష్టాలను కూడగట్టాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఇలా చూసినప్పుడు 2012లో కనుక మనం కొనుక్కున్న షేర్లు అంటే ఏ షేరు కొనుక్కోవాలో మీకు అంతగా కనుక నాలెడ్జ్ లేనట్లయితే ఎవరి మాటలో విని కొంటూ ఉంటారు. కాబట్టి అది లాటరీతో సమానం లేదా కొద్దిగా గొప్ప ఛాన్సెస్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లుగా సమానం అవుతుంది. అంటే సరైన ప్రాసెస్ లేకుండా చేసిన పెట్టుబడి కనుక అయినట్లయితే అలా పెట్టుబడి చేసినప్పుడు దాదాపుగా 2012లో ఇన్వెస్ట్ చేసి 2017 ఏప్రిల్ వరకు కనుక మీరు షేర్లను అలాగే ఉంచుకున్నట్లయితే దాదాపుగా 300 షేర్లలో 30% కన్నా కూడా నష్టం వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 5 సంవత్సరాలకి కనీసం సంవత్సరానికి బ్యాంకులో వచ్చే 8% చొప్పున వడ్డీ లెక్కేసినా ఆ 40% రాలేదు. అంటే 5 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి 8% చొప్పున 40% వడ్డీ రాకపోగా అసల్లో కూడా 30% కోత పడింది 311, 312 స్టాకుల్లో కనుక కొనుక్కున్నట్లయితే. మరి అంత మాత్రాన స్టాక్ మార్కెట్ మొత్తం కూడా చాలా నిరాశాజనకమైన ఫలితాలను ఇస్తుందా, కాబట్టి దాన్ని నమ్మటానికి వీలు కాదని భయపడిన అవసరం లేదు. అదే సమయంలో ఎన్ని స్టాకుల్లో 50% కన్నా కూడా ఎక్కువ
ఎందుకు 50% అంటున్నాను అంటే బ్యాంకుల్లో వేసినా మనకి 8% వచ్చేది కాబట్టి కొద్ది గొప్ప రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా మెరుగైన రాబడి కావాలి కాబట్టి 50% కన్నా ఎన్ని మెరుగైన కంపెనీలు ఉన్నాయో కూడా చూడటం జరిగింది. అలా చూసినప్పుడు కేవలం 549 కంపెనీలు మాత్రమే 50% కన్నా ఎక్కువ లాభాలు ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఇక మిగిలిన కంపెనీలన్నీ అంటే 549 ఏమో 50% కన్నా పెరిగాయి, 311, 312 కంపెనీలు ఏమో 30% కన్నా తగ్గాయి. మిగిలిన కంపెనీలన్నీ కూడా ఈ మధ్యలోనే ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానిలో పెద్దగా పెరుగుదల లేదు, ఆ కంపెనీల్లో మనకి ఆశాజనకమైన ఫలితాలు రాలేదు అని తెలుస్తోంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సరైన ప్రణాళిక వేసుకుని సరైన అవగాహనతో మంచి స్టాక్ను కొనుక్కుని ఆ షేరు బాగున్నంతకాలం దాని వెంట కనుక ఉన్నట్లయితే మనకు లాభాలు వస్తాయేమో, కానీ ఏమీ తెలియకుండా కేవలం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు కాబట్టి ఏదో ఒక స్టాక్ కొనుక్కుని లాంగ్ టర్మ్ ఉంచుకుంటే లాభం వస్తుందనుకోవడం మాత్రం కేవలం భ్రమ, పొరపాటును గమనించాలి. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఎక్కువ మంది ఇన్వెస్టర్లకి నష్టాల బారిన పడుతూ వారు స్టాక్ మార్కెట్ మొత్తాన్ని కూడా గ్యాంబ్లింగ్ డెన్గా వర్ణిస్తూ దానికి వీలైనంత దూరంగా జరిగిపోవడం జరుగుతుంది. ఇది ఆపాలి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న షేర్ల ధరలని ఎలా నిర్ణయించాలో ఒక కొద్దో గొప్ప అవగాహన తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి స్టాక్ మార్కెట్ యొక్క ధరలను అంచనా కట్టి ఇది చౌక అని చెప్తారో అప్పుడు కొనుక్కునే ప్రయత్నం చేయాలి అని తెలుసుకోవాలి. ఒక గ్రామం లేదా ఒక సిటీలో నివసిస్తున్నటువంటి ఎవరైనా వ్యక్తిని ధనవంతుడిగా చెప్పాలి అంటే కేవలం అతని కుటుంబం ఆస్తి చూస్తే సరిపోదు. ఎందుకంటే ఆ కుటుంబం ధనవంతుల కుటుంబం అయినా అందులో కనుక వారసులు లెక్కకు మించి ఉన్నట్లయితే అతనికి వచ్చే వాటా తక్కువ కావచ్చు, అందువల్ల అతన్ని ధనవంతుడిగా పరిగణించడం సరైన పద్ధతి కాకపోవచ్చు. అలాగే ఏదైనా కంపెనీని కాస్ట్లీనా చీపా అని చెప్పాలి అంటే మనం చేయవలసింది ఆ కంపెనీ యొక్క రేటు చూసి కాదు, ఆ కంపెనీ యొక్క టోటల్ విలువను చూసి ఆ విలువని ఆ కంపెనీలో ఉన్న షేర్స్ బై డివైడ్ చేసి ఆ తర్వాత లెక్కించాలి. అంటే మనం చేయవలసింది ఏంటంటే ఈ కంపెనీలో ఉన్న ప్రతి షేర్కి ఉన్నటువంటి యాక్చువల్ విలువ ఎంతో చూడాలి అంటే కంపెనీ విలువను మనకి అంచనా కట్టే శక్తి సామర్థ్యాలు మన వద్ద ఉండాలి. అంతేకాని స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ధరను చూసి అంటే 1000 రూపాయలు ఉన్న షేర్ ఏమో ఎక్స్పెన్సివ్ అని 10 రూపాయలు ఉన్న షేర్ ఏమో చీప్ అని చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు అని తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇలా కంపెనీ యొక్క విలువ అంటే మార్కెట్లో ట్రేడ్ అవుతున్న విలువ ప్రపంచం మొత్తానికి తెలుసు, కానీ కంపెనీ యొక్క నిజమైన విలువ ఎంతో తెలుసుకోవాలి అంటే మాత్రం మనకి కొన్ని అంచనాలు తప్పనిసరిగా ఉండాలి. అందులో ఇప్పటి వరకు నేర్చుకున్నట్లుగా కంపెనీల యొక్క లాభాల పనితీరు ఎలా ఉందో తెలియాలి, ఇప్పటి వరకు ఆస్తులు సంపాదించి కూడబెట్టిన ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలియాలి. అవే కాకుండా ప్రస్తుతం సంపాదిస్తున్న లాభాలు రాబోయే ఫ్యూచర్లో కూడా సంపాదించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయో లేదో కూడా ఒక అంచనాకు రాగలిగేటువంటి కెపాసిటీ మన వద్ద ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ స్టాకు ఈ ప్రైస్ వద్ద చీప్గా కనపడుతుంది లేదా ఎక్స్పెన్సివ్గా కనపడుతుందని చెప్పడం సమంజసం అవుతుంది. ప్రతి షేరు అంటే కంపెనీల యొక్క పనితీరుపై ఆధారపడి నిర్ణయించబడేది అయినా కానీ ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి అంటే గతంలో ఆయిల్ ధరనే కనుక తీసుకున్నట్లయితే 2013-14 సంవత్సరం కాలానికి $140 చేరుతుందని ప్రపంచంలో ఎవరూ ఊహించలేకపోయారు. ఆ తర్వాతి కాలంలో అవి తగ్గుతూ వచ్చినప్పుడు $30 వరకు పడిపోతుందని కూడా ఎవరూ ఊహించలేకపోయారు. మళ్ళీ తిరిగి $45-50 వరకు ఈ రోజున ఆయిల్ ట్రేడ్ అవుతూ ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అని అడిగితే కొంతమంది $80 చేరుతుందని, కొంతమంది ఏమో $30 పడిపోతుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి అంచనాల్లో ఎప్పుడూ తేడాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తులు పెరుగుతుందని, కొంతమంది వ్యక్తులు తగ్గుతుందని చెప్తుంటారు. ఎందుకంటే ఇందులో మూవింగ్ పార్ట్స్ ఎక్కువ అనమాట. అంటే ఒక చోట వర్షపాతం బాగుంటే రేట్లు పెరగచ్చు, ఒక చోట వర్షపాతం బాగాలేకపోతే రేట్లు పెరగచ్చు. ఇలా అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా రాబోయే ఫ్యూచర్ ప్రైస్ను డిసైడ్ చేసేటువంటి ప్రయత్నం చేసే బదులు ఈ రోజున ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం ఉన్న రేటు కనుక మనం భావించిన రేటు కన్నా అంటే ఇవాల్టి వరకు ఉన్న మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇంత రేటు ఉండాలి, తక్కువ రేట్లో ఉన్నది కాబట్టి చౌక అని చెప్పి కొనుక్కోవడం మంచిదవుతుంది. కానీ కేవలం ఫ్యూచర్పై అంచనాలపై ఆధారపడి మాత్రం కొనుక్కోవడం అంత సమంజసం కాకపోవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ని క్రికెట్తో కూడా కంపేర్ చేయడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. అది ఎలాగంటే క్రికెట్లో ఎవరైతే ప్లేయర్ బాగా ఆడుతూ ఉంటాడో ఆ ప్లేయర్ని అందరూ ఫాలో అయ్యి హీరో కింద పరిగణిస్తూ ఉంటారు. అతను కనుక కంటిన్యూస్గా ఫెయిల్ అయినట్లయితే వెంటనే క్రికెట్పై ఉన్న మక్కువను చంపుకోరు, కేవలం ఆ ప్లేయర్పై ఉన్న మక్కువని తగ్గించుకుని అప్పుడు ప్రస్తుతం ఆడుతున్నటువంటి బెటర్గా ఆడుతున్న ప్లేయర్ని మళ్ళీ తిరిగి హీరోగా లెక్కిస్తూ ఉంటారు. అంటే హీరోలు మారుతుంటారు కానీ క్రికెట్పై మాత్రం ఆసక్తి తగ్గదు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీరు మంచి కంపెనీల వెనకాల పడి నిస్సందేహంగా నిస్సిగ్గుగా మంచి కంపెనీల వెనకాల వెళ్ళటం మంచి పద్ధతి అవుతుంది. కానీ అలా కాకుండా మీరు కొనుక్కున్న కంపెనీనే కనుక పెరగాలి అని కోరుకున్నట్లయితే
క్రికెట్లో రిటైర్ అయిపోయిన వ్యక్తులు మళ్ళీ తిరిగి ఎలాగైతే రాలేరో అలాగే కంపెనీ కనుక పెర్ఫార్మెన్స్ బాగాలేకుండా షేర్ ప్రైస్ తగ్గిపోయిందనుకోండి, దానిపై ఇంకా ఆశలు పెట్టుకుంటే మీ ఆశ అడియాస్ అవడమే తప్పితే మీకు లాభం వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని గమనించాలి. వివేకం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే రాబోయే ఎపిసోడ్లో, అంటే ఈ ఎపిసోడ్తో మొదలు పెట్టుకుని రాబోయే ఎపిసోడ్లో కూడా కూలంకషంగా ఏ స్టాక్నైనా సరే దాని యొక్క ఫెయిర్ వాల్యూ ఎంతో నిర్ణయించడం అనేటువంటి ప్రాసెస్ని చెప్పబోతుంది. అలా చెప్పిన తరువాత మీరందరూ కూడా మార్కెట్లో ఉన్నటువంటి షేర్ ప్రైస్ ఎంతో చూసి ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువ ఉన్నట్లయితే కొనుక్కోవాలని, ఫెయిర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అమ్ముకోవాలని తెలుసుకున్నట్లయితే బహుశా మీరు వేరొకళ్ళ సలహా అడిగే అవసరం ఉండకపోవచ్చు. ఈ కోణంలో ఆలోచిస్తూ వివేకం గత 25 సంవత్సరాల డేటాని గ్రహించి దానిపై కూలంకషంగా ఒక స్టడీ చేయడం జరిగింది. ఆ స్టడీ చేసి అందులో స్టాక్ ప్రైసెస్కి, దాని యొక్క పెర్ఫార్మెన్స్కి, అంటే కంపెనీలు చేసేటువంటి పనితీరుకి ఆ కంపెనీల యొక్క స్టాక్ మార్కెట్లో ధరలకి మధ్యన ఉండేటువంటి రిలేషన్ని స్టడీ చేయడానికి అవంతి ఒక స్టడీ చేసింది. అవంతి నుండి ఆ స్టడీ యొక్క వివరాలు సేకరించబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. Every day is a new opportunity. That's the way of life. Markets are full of surprises. Monetize your winning moves. Ethics, values, strategic investments separate the winners from the losers. Check. When it comes to chess, I play to win. When it comes to investments, TradeWell helps me win. లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. అవంతి, గత 25 సంవత్సరాలుగా ఒక స్టడీ చేసాం మనము. అన్ని కంపెనీలు స్టడీ చేసి నువ్వు ఒక కంక్లూజన్ రావడం జరిగింది. 25 సంవత్సరాల కాలం అంటే మరీ లాంగ్ టర్మ్ అవుతుంది కాబట్టి 2000 నుంచి స్టడీ చేసిన డేటా గురించి చెప్తాను అన్నావు. దాని గురించి కొద్దిగా వివరాలు చెప్పు. షూర్ అండి. ఇన్వెస్టర్స్లో చాలామంది రిస్క్ తీసుకోకూడదు అనుకున్నట్లయితే ఎక్కువ వరకు వారి ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తారు. ఇలా బ్యాంక్స్లో డిపాజిట్ చేసేటప్పుడు ఏ బ్యాంక్ చూస్ చేయాలనుకున్నట్లయితే వారు ఏ బ్యాంక్లో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో ఆ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఇలా ఎందుకు డిఫరెంట్ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకుంటారంటే రిస్క్ అనేది నేషనలైజ్ బ్యాంక్స్లో రిస్క్ అనేది పర్సీవ్డ్ రిస్క్ సేమ్ ఉంటుంది కాబట్టి ఏ బ్యాంక్లో ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని ట్రై చేస్తారు. అంటే హయ్యర్ పర్సంటేజ్ రిటర్న్స్ రావాలన్న గోల్తో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అదే స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే ప్రాఫిట్స్ అనేది కంపెనీ ఏ కంపెనీ అయితే ఎక్కువ ప్రాఫిటబిలిటీ చూపిస్తుందో ఆ కంపెనీ స్టాక్ ప్రైసెస్ పెరగటానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న కంపెనీస్ అన్నీ కూడా బై లా ఎవ్రీ క్వార్టర్ వారి క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ని ఇన్వెస్టర్స్ కానీ జనరల్ పబ్లిక్కి కానీ డిక్లేర్ చేయవలసి ఉంటుంది. ఇలా ఆల్మోస్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో 5000 ఆడ్ కంపెనీస్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీస్ డేటా మొత్తం కూడా మేము 2000 ఇయర్ నుంచి కలెక్ట్ చేయటం జరిగింది. ఇలా కలెక్ట్ చేసి ఒక కన్సాలిడేటెడ్ డేటాబేస్ని తయారు చేయటమే కాకుండా మేము వీటి ఎర్నింగ్స్ని TTM లేదా ట్రైలింగ్ 12 మంత్ బేసిస్లో కంప్యూట్ చేయటం కూడా జరిగింది. ఇలా ట్రైలింగ్ 12 మంత్స్ అంటే ఏదైనా పాయింట్ నుంచి ప్రీవియస్ 4 క్వార్టర్స్ అని అర్థం. ఇలా ఎందుకు చేస్తామంటే కొన్ని కంపెనీస్ మీద సీజనల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే వారి ప్రాఫిటబిలిటీ సీజన్స్తో పాటు మారుతూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీనే కనుక మనం తీసుకున్నట్లయితే షుగర్ అనేది క్రషింగ్ ఇయర్కి ఒకటేసారి జరుగుతుంది. అదే కాటన్ ఇండస్ట్రీనే కనుక మనం తీసుకున్నట్లయితే కాటన్ అనేది హార్వెస్ట్ టైం అండ్ దాని ప్రాసెస్ టైంని బట్టి కంపెనీ ప్రాఫిటబిలిటీ మారుతుందన్నమాట. అందుకే ఇటువంటి సీజనల్ ఎఫెక్ట్స్ కంపెనీ మీద పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే మనము TTM అనే కంప్యూటేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ఆపరేటింగ్ పర్ఫార్మెన్సెస్ ఈ డేటా అంతా కలెక్ట్ చేసిన మేము క్వార్టర్ ఎండ్ అయ్యేసరికి ఎన్ని కంపెనీస్ బెటర్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ డిక్లేర్ చేస్తున్నాయో కూడా కలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇలా ఒక్కో కంపెనీ చాలా క్వార్టర్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఆర్ మెరుగైన పర్ఫార్మెన్స్ చూపించి ఉండవచ్చు, లేదా ఏదైనా ఒక కంపెనీ కొన్ని క్వార్టర్స్లో మాత్రమే మెరుగైన పర్ఫార్మెన్స్ చూపించి ఉండవచ్చు. కొన్ని కంపెనీస్ ఏమో
ఏమో అసలు ఒక్క క్వార్టర్లో కూడా మెరుగైన పర్ఫార్మెన్స్ చూపించి ఉండకపోవచ్చు అనమాట. సో ఇలా 2000 నుంచి మేము డేటా కలెక్ట్ చేశాం కాబట్టి ఈ 16 ఇయర్స్లో ఏదైనా ఒక కంపెనీకి మంచి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడానికి 64 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీసీ ఒక 30 క్వార్టర్స్లో మెరుగైన రిటర్న్స్ ఇచ్చి ఉండొచ్చు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని తీసుకున్నట్లయితే అదొక 60 క్వార్టర్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చి ఉండవచ్చు అని అనుకోవచ్చు అనమాట. ఇలా ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ చూపించిన కంపెనీస్ ఏ క్వార్టర్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాయో షార్ట్ లిస్ట్ చేశాము. ఇలా రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసిన డేట్ని పిక్ చేసి ఆ డేట్ రోజు ఉన్న ప్రైసెస్ని కూడా పిక్ చేసామన్నమాట. ఇలా ఈ డేట్ తర్వాత నుంచి నెక్స్ట్ 3 monthsలో హైయెస్ట్ పీక్ ప్రైస్ ఎంతైతే ఉందో అది కూడా పిక్ చేయటం జరిగింది. ఈ 3 months పీరియడ్ అనేది ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ 3 months పీరియడ్లో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయన్న ఉద్దేశంతో. ఇప్పుడు ఈ 3 monthsలో వచ్చిన పీక్ ప్రైస్ని రిజల్ట్స్ డేట్ రోజు ఉన్న ప్రైస్తో కంపేర్ చేసి ఎన్ని కంపెనీస్ 10% కన్నా ఎక్కువ అప్రిషియేషన్ లేదా పెరిగినాయో చూడటానికి ట్రై చేశామన్నమాట. సర్ప్రైజింగ్లీ మేము సెలెక్ట్ చేసిన కంపెనీస్ అన్నిటిలోనూ 73% ఆఫ్ దెమ్ నెక్స్ట్ 3 monthsలో 10% కన్నా ఎక్కువ పెరిగినాయి అనమాట. అంటే మేము సెలెక్ట్ చేసిన ప్రతి 4 కంపెనీస్లోనూ 3 కంపెనీస్ అనేవి 10% కన్నా ఎక్కువ పెరిగినట్లు. ఈ 10% అనేది మినిమం మార్క్ కానీ హైయెస్ట్ మార్క్ కాదు కాబట్టి 10% కన్నా ఎక్కువ పెరిగిన కంపెనీస్ చాలా ఉన్నాయని కూడా గమనించాలి. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల మేము ఆపరేషనల్ పర్ఫార్మెన్స్కి స్టాక్ ప్రైస్కి సంబంధం ఉంది అని ప్రూవ్ చేయగలిగాము. ఈ రిలేషన్ అంటే ఆపరేషనల్ పర్ఫార్మెన్స్కి స్టాక్ ప్రైస్కి ఉన్న రిలేషన్ని కనుక్కోవటానికి మా టీం 2.5 years శ్రమపడి పనిచేసింది. ఈ ప్రాసెస్ గురించి అండ్ ఈ ప్రాసెస్ యొక్క డీటెయిల్స్ గురించి ప్రసాద్ గారు నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా చెప్తారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏ కంపెనీ అయితే తన యొక్క ప్రాఫిట్స్ని పెంచుకుంటూ పోతుందో ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైసు ఫ్యూచర్లో ఖచ్చితంగా పెరుగుతూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే ఏ కంపెనీ అయితే లాభాలు ఎక్కువ సంపాదిస్తుందో ఆ కంపెనీ వైపు ఎక్కువ మంది ఇన్వెస్టర్ల యొక్క దృష్టి మరలటం, అలాగే కేవలం దృష్టి మరలటమే కాకుండా ఆ యొక్క షేర్ ప్రైస్ని కొద్దిగా ఎక్కువ ధరలోనైనా కొనుక్కోవడానికి వారు తయారు కావటం, అందువలనే ఈ షేర్ ప్రైసు తర్వాత పెరుగుతూ వస్తుంది. పైగా 3 నెలల్లో 10% అని చెప్పింది అవంతి. అంటే అర్థం ఏంటి? సంవత్సరానికి 3 నెలలు అనేది 4 సార్లు వస్తాయి కాబట్టి ఒక సంవత్సరంలో కనుక ఈ ప్రాసెస్ ప్రకారం ఫాలో అయినట్లయితే మనం కొనుక్కున్న ప్రతి 4 కంపెనీల్లో 3 కంపెనీలు 10% చొప్పున పెరుగుతాయి. అంటే 4 సార్లు పెరుగుతాయి కాబట్టి 40% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క కంపెనీ పెద్దగా పెరగకపోయినా కొద్దిగా నష్టం వచ్చినా కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్పై ఖచ్చితంగా మెరుగైన రిటర్న్ సంపాదించవచ్చు అని తెలుస్తోంది. మంచి కంపెనీలను ఎన్నుకోవాలని తెలుసుకున్న మనం ఆ కంపెనీల ధరను ఎలా నిర్ణయించాలి అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడు ప్రేక్షకుల నుండి వచ్చిన ప్రశ్నలో కొన్నింటిని పరిశీలించి వాటికి వీలైనంత వరకు వివరంగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. జె శ్రీనివాసరావు గారు కువైట్ నుంచి రాస్తున్నారు. మాకు 10 years సన్ 16 years పాప ఉన్నారు. మా పాప మ్యారేజ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం, మా రిటైర్మెంట్ అండ్ మెడికల్ ప్లానింగ్ కోసం మీ అడ్వైస్ కావాలి. నాకున్న అసెట్స్ ఇవి: 50 lakhs విలువైన అపార్ట్మెంట్ ఒకటి, అంతే విలువైన ప్లాట్ ఒకటి ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ గోల్డ్ కలిపి 40 lakhs ఉన్నాయి. 15 lakhs విలువైన ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం నాకు 1500 Kuwait dinar శాలరీగా వస్తుంది. నెక్స్ట్ 10 years వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ప్రస్తుతం 500 Kuwait dinar సేవ్ చేస్తున్నాను. లాస్ట్ 3-4 months నుండి మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను. మీ ఛార్జెస్ ఎలా ఉంటాయి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం ఎలా అని రాస్తున్నారు. మాకు వచ్చే చాలా వరకు లెటర్స్ ఇనాడిక్వేట్ ఇన్ఫర్మేషన్తో వస్తున్నాయి. ఇలా తక్కువ ఇన్ఫర్మేషన్తో కనుక మాకు లెటర్స్ వచ్చినట్లయితే మీకు ప్రాపర్ ఫైనాన్షియల్ గైడెన్స్ ఇవ్వడానికి కష్టమని గమనించండి. మా ఎపిసోడ్ లాస్ట్లో కాంటాక్ట్ నంబర్ ఇవ్వబడుతుంది. ఈ కాంటాక్ట్ నంబర్కి కనుక మీరు వర్కింగ్ డేస్లో మాకు కాల్ చేసినట్లయితే మేము మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ ఫార్మాట్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఆ ఫామ్ని కనుక మీరు ఫిల్ చేసినట్లయితే మీకు ప్రాపర్గా అండ్ క్లియర్గా ఉండే ఫైనాన్షియల్ అడ్వైస్ని మేము ఇవ్వగలుగుతాము. శ్రీనివాస్ గారు, మొట్టమొదటిగా మమ్మల్ని కన్సల్ట్ చేయాలి అంటే అది పెద్ద విషయమే కాదు. ప్రోగ్రామ్ ఆఖరిలో అవంతి చెప్పినట్లుగా వచ్చే ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మా ఆఫీస్లో ఉన్నటువంటి కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ మీతో మాట్లాడి మీ దగ్గర నుంచి సరైన సమాచారాన్ని సేకరించి నాకు అందించే ప్రయత్నం చేస్తారు. అలా ఒకసారి నా దగ్గర కనుక మీకు పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మేము సరైన విశ్లేషణ చేసిన తర్వాత రెడీగా ఉన్నప్పుడు మళ్ళీ మీకు మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ చేసి ఏ టైంలో ఫోన్ చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. ఆ టైంలో కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఇంకేదైనా అదనపు సమాచారం కావాలంటే తీసుకుని సరైన సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా
ప్రస్తుతం మీరు ఇచ్చినటువంటి ఇన్అడక్వేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే కనుక చెప్పాలి అంటే 15 సంవత్సరాలు ఉన్న మీ పాపకి ఇంకా కనీసం 10 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తారు అనుకున్నట్లయితే ఇలా చేయవచ్చు. మీరు ప్రస్తుతం $500 మీరు సేవ్ చేస్తున్నాను అని చెప్పారు, కువైట్ దినార్స్. అంటే ఒక్కొక్క దినారు దాదాపుగా 210 రూపాయలు ఉంది కాబట్టి నెలకి $1,00,000 కన్నా ఎక్కువ సేవ్ చేయగలరు అని అర్థం. కాబట్టి ఒకవేళ కనుక మీరు ఈ $500 దినార్స్ని కనుక స్టాక్ మార్కెట్లో ఉండే ఈక్విటీ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేసినా, లేక కొద్దిగా రిస్క్ తక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్లో సేవ్ చేసినా కూడా మీకు కనీసం రాబోయే 5 సంవత్సరాలు భారత్ యొక్క భవిష్యత్తు దివ్యంగానూ బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నా అంచనా ప్రకారం 18% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా 10 సంవత్సరాలు కనుక 18% చొప్పున కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చినట్లయితే ఎంత గ్రోత్ ఉంటుందో మీరు ఊహించలేనంతగా ఉంటుంది. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పాలి అంటే 5 సంవత్సరాల కాలం కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ కనుక చూసినట్లయితే $1,00,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ 1,00,000 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి 20% కనుక రిటర్న్ వస్తే దాదాపుగా 2.5 లక్షల వరకు చేరే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క లాభం ప్రతి నెలలో పెట్టింది 5 సంవత్సరాలకు ఒకసారి డబుల్ కన్నా ఎక్కువతుంది. కాబట్టి మీరు ఊహించలేనంతగా ఈ మొత్తం పేరుకునే అవకాశం ఉంటుంది. అందువలన మీ పిల్లల కోసం కనుక సేవ్ చేసే మీరు ఖచ్చితంగా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే కొద్దిగా లోటుపాట్లు ఉంటాయి. కువైట్లో ఉన్న మీకు పెద్దగా అడ్డంకులు లేవు, కానీ మీరు ఒకసారి మాట్లాడి బహుశా ఒక 10-15 రోజులు కనుక సమయం కేటాయించినట్లయితే ఎన్ఆర్ఐ అకౌంట్ మీకు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఇండియాలోనే ఉంటున్నట్లయితే మీ డబ్బుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించి వాళ్ళ ద్వారా కనుక ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ పాప యొక్క భవిష్యత్తుకి ఏమాత్రం డోకా ఉండదు అని చెప్పొచ్చు. మనం ఇందాక గమనించినట్లుగా ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు స్టాక్ ప్రైసెస్ కూడా పెరుగుతాయని తెలుసుకున్నాము. ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్కి స్టాక్ ప్రైసెస్కి ఉన్న రిలేషన్షిప్ని కనుక్కోవటానికి మా టీం 2.5 years శ్రమించి పనిచేసింది. దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవటానికి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే. Vivekam, a product-driven advisory firm. helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.